హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మనం పెట్టే వీడియోస్కి బాగా వ్యూస్ రావాలంటే ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్గాను. ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మనకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారని అనుకుంటాము. కానీ ట్యాగ్స్ ఇవ్వందే మనకి వ్యూస్ అనేది రాదు. మనం ఈ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మనకు యూజ్ ఏంటంటే, ఎవరైనా సెర్చ్ బార్లో మనకి ఒక వీడియో అనేది సెర్చ్ చేస్తారంటే యూట్యూబ్ అనేది మన వీడియో రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల మన వీడియో అనేది ఎవరైనా చూడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకనేది మనం ట్యాగ్స్ అనేది కంపల్సరీగా అనేది వీడియోకి యాడ్ చేస్తే చాలా మంచిది. వీడియో అప్లోడ్ చేసే ముందు ట్యాగ్స్ ఏ రకంగా ఇవ్వాలి, అవి ఎక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని ట్యాగ్స్ ఇవ్వాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. నా పాత వీడియోకి అనేది నేను ట్యాగ్స్ అనేది ఇవ్వలేదు. వైటీ స్టూడియో ఆన్ చేసుకుని నేను ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియోకి నేను ట్యాగ్స్ అనేది ఇవ్వలేదు, ఇది చాలా ఓల్డ్. సో ఇది ఆన్ చేసుకుని ఆ పైన ప్లస్ బటన్ ఉంది కదా ఎడిటింగ్ అని, అది క్లిక్ చేసుకుని యాడ్ ట్యాగ్స్ దగ్గర ట్యాప్ చేసుకుని ఉంచుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి గూగుల్ అయితే ఓపెన్ చేయాలి. ఇలా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో మనం ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది టైప్ చేయాలి. ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేయగానే మనకి కొంత టైం అయితే తీసుకుంటుంది. ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది వస్తుంది మనకి ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత యూస్ ట్యాగ్ జనరేటర్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మనం ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో అని ఉంది కదా, అక్కడైతే మనం ఏ వీడియోకి ట్యాగ్స్ కావాలనుకుంటున్నామో ఆ వీడియో అనేది అక్కడ సెర్చ్ చేస్తే మనకి ఆ ట్యాగ్స్ అనేది మొత్తం చూపిస్తుంది. నేనైతే కాకరకాయ కారం అని చెప్పి ఇలా అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినంటే ఇలాగైతే మనకి ట్యాగ్స్ అనేది జనరేట్ అవుతాయి. ఈ ట్యాగ్స్ అనేవి మనం మొత్తం అన్నిటిని కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి వైటీ స్టూడియోలోకి వచ్చి ఆ ట్యాగ్స్ అనేది అక్కడ జనరేట్ చేయాలి. అలా ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే సేవ్ అయితే చేసేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మనమైతే ట్యాగ్స్ అనేది ఇచ్చినట్లే మన వీడియోస్కి అనేది వ్యూస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది ఇలా చేయడం వల్ల. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.